నా వీడియోని ఆలకిస్తున్న నా పరివారానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ఈ రామాయణం రాసిన వారి గురించి కొంచెం వివరంగా తెలుసుకోవడానికి మీకు తెలిసినా కూడా మరొక మారు స్మరణ చేసుకోవలసిన అవసరం ఉన్నందున నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అసలు రామాయణం గురించి పూర్తిగా వివరంగా చెప్పగలిగిన వారు ఎవరున్నారు? ఇప్పుడు భూ ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకంటే రామాయణ మహత్యం అటువంటిది. మననం చేసిన ప్రతిసారి దాని అర్థాలు నిగూఢంగా తరచి చూస్తే ప్రతిసారి మనకు ప్రత్యేకంగానే కనపడుతూ ఉంటాయి. అటువంటి కావ్యాన్ని మనం ఎవరని చెప్పటానికి? అది అందించిన మహనీయుడు మాత్రమే దానికి పూర్తి అర్హుడు. అతను చెప్పిన కావ్యం అనే మహాసముద్రం వద్ద మనం చిన్న ఇసుక రేణువు లాంటి వాళ్ళని. ఆ మహాకావ్యంలో ఇసుక రేణువు ఎంత బరువు ఉందో అంత బరువు మందం మనం తెలుసుకున్నా కూడా మనం నిజంగా ధన్యజీవులమే. అటువంటి రామాయణాన్ని గురించి ప్రస్తుత కాలంలో ఈ ప్రస్తుత యాంత్రిక జీవనంలో మన కుటుంబాల్లో చెప్పేవారు ఎవ్వరూ లేరు. దాని అవసరాన్ని అది మనం మర్చిపోయాము. మన జాతి సంపదలైన వృద్ధులైన తల్లిదండ్రులు, తాత, మా అమ్మ, నాయనమ్మ వీరందరినీ మనం కనుమరుగైపోయి దూరం చేసుకున్నాం. మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. రామాయణం అందరికీ తెలిసిందే, కానీ అది ఒక రాగి చెంబుతో సమానం. ఏమిటి ఇంత రామాయణాన్ని బట్టి రాగి చెంబు అంటున్నారా అని మరోలా భావించకండి. రాగి చెంబు బాగా కనుక దాన్ని చింతపండు వేసి తోగుతుంటే దగదగ మెరిసిపోతూ ఉంటుంది. కానీ దాన్ని కనుక మనం పట్టించుకోకపోతే అది కిలువు పట్టి అసలు గుర్తించడానికి వీలు లేకుండా ఉంటుంది. మనము ఈ రామాయణాన్ని రాగి చెంబు ఎట్లా ఉందో ఆ రకంగా మనం చూస్తున్నాము, భావిస్తున్నాము. అలా కాకుండా మనం ప్రతిరోజు ఈ రామాయణాన్ని కనుక ఏదో విషయంలో మనం మననం చేసుకుంటూ ఉంటే అది ఎప్పుడు మన జీవితాల్లో దగదగలాడుతున్న రాగి చెంబులాగా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మనము తెలిసి తెలియకుండా కూడా కొన్ని సందర్భాల్లో పిల్లలకి అన్యాయం చేస్తున్నాము. వారికి ఈ విశేషాలు ఏవి చెప్పటం లేదు. ఆ ఉద్దేశంతో నేను చదివిన పుస్తకాలు కానీ నాకు ఎవరన్నా జ్ఞానులు చెప్పిన దాన్ని కానీ తెలుసుకుని చిన్న ప్రయత్నంగా చిన్న విషయాలు, పెద్దలు స్పృశించని విషయాలు ఏమన్నా ఉంటే అవి చెప్తాను. దాన్ని మీరు విని ఆనందిస్తారని, మీ పిల్లలకి తెలియచేస్తారని నా ఒక ముఖ్య ఉద్దేశం. మీ అందరికీ ఇది తెలిసిందే, కానీ మరలా మనం 1-10 సార్లు మననం చేసుకుంటూ ఉంటే ఆ రామాయణంలో ఉన్న అంతరార్థం మనకి చాలా అమోఘంగా తెలుస్తుంది. అందుకోసమే నేను నా ఈ చిన్న వీడియోలు మనందరి కోసం పెడుతున్నాను. మీకు తెలిసినా కూడా నేను పెడుతున్నది ఎందుకంటే నా తృప్తి కోసం పెడుతున్నాను. ఇది ఏ రకమైన ధనార్జన కోసం పెట్టడం లేదు. అది మీరు గమనించండి. మీకు కనుక నేను చేసిన వీడియోలు కనుక నచ్చితే మీరు దాన్ని 10 మందికి షేర్ చేయండి. ఆ రకంగా మనము మన సనాతన ధర్మాన్ని మన ప్రజలకి చెప్పిన వాళ్ళం అవుతాం. ఆ ఉద్దేశంతో నేను చేస్తున్నాను. దీనికోసం ఏ రకమైన ధనార్జన మీద నాకు వ్యామోహం లేదు. అటువంటి ఈ రామాయణాన్ని మనకు అందించిన ఆ మహాకవి ఎవరైతే వాల్మీకి వారు ఉన్నారో వారి గురించి మనము వారి జీవనం ఏమిటి, వారి ఎవరు, వారి బోయవాడా, కిరాతకుడా, బ్రహ్మజ్ఞానం పొందిన బ్రాహ్మణుడా అని మనం సవివరంగా నా రెండో వీడియోలు మరలా వీడియోలో చేసుకున్నాం. దానికంటే ముందుగా కూడా ఈ వాల్మీకి వారిని ఈ రామాయణం చదివిన వారంతా ఎవరికి వారు అతన్ని సొంతం చేసుకున్నారు. మావాడంటే మావాడు, చాలా సంతోషం, అందరి వాడు వాల్మీకి వారు. కానీ అతను యథార్థంగా అతను ఎవరు, అతను ఏమిటి తెలుసుకోవాలి తప్ప అతను మావాడా మీవాడా అని కాదు. ఆ ఉద్దేశంతో ఈ వాల్మీకి ఎవరు, అసలు అతనికి పుట్టుక ఏమిటి, అతనికి ఈ రామాయణం రచించడానికి ప్రేరణ ఏమిటి అని మనం నా ఒక మరో వీడియోలో నేను మీకు చెప్తాను. దానికి ముందుగా ఇది ఈరోజు నేను ముగిస్తూ ఒక చిన్న శ్లోకంతో నేను ఈరోజు వీడియోని ముగిస్తాను. దాన్ని మీరు శ్రద్ధగా ఆలకించి మన పిల్లలకు కూడా మీరు చెప్తారని నా యొక్క ఆశ. కూజితం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. మనం వాల్మీకి వారిని స్మరణ చేసుకుంటూ ఈ శ్లోకం చెప్తాం. దీని అర్థం ఏమిటంటే
కవితా శాఖము, కవిత అనే మహావృక్షం మీద ఒక శాఖం, ఒక కొమ్మ మీద ఎక్కి ఆరుహ్యము అంటే ఎక్కటం, ఎక్కి ఆ కవి అయిన వాల్మీకి వారు రామ 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 అని ఆ రెండు అక్షరాలని మధురాతి మధురంగా స్మరిస్తూ ఉంటాడు. అటువంటి వాల్మీకి వారిని మనం మరొకసారి స్మరణ చేసుకుంటూ దీన్ని మనము వచ్చే వీడియోలో వారి యొక్క పుట్టుక, వారి యొక్క ప్రేరణ, దాని గురించి వివరాలు తెలుసుకుందాము. ఇది మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. మీకు కనుక నచ్చితే 10 మందికి షేర్ చేయండి. నన్ను ఉత్సాహపరిస్తే మరి మనకి కొన్ని తెలిసినా తెలియని విషయాలు ఏమన్నా ఉంటే కూడా నా ఈ చిన్న ప్రయత్నం ద్వారా మీ అందరికీ చెప్తాను. సెలవు.